హాయ్ అండి అందరికీ. ఈరోజు షార్ట్లో మనం ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఉలవకట్టుని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా వీడియోలో చూపించిన ఐటమ్స్ అన్నీ తీసుకొని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని కరివేపాకు, ఆవాలు, మినపగుళ్ళు, శనగపప్పు వేసి ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న మిర్చి అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి కలుపుకోవాలి. తర్వాత ఆల్రెడీ కట్ చేసిన ఉల్లిపాయలు కూడా వేసుకొని వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా వేసుకొని వేగనివ్వాలి. బాగా వేగిన తర్వాత కొంచెం చింతపండు రసం తీసుకొని ఈ మిశ్రమంలో వేస్తూ ఒకసారి కలపండి. తర్వాత ఇందులోనే కొంచెం సాల్టు, అలాగే కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకొని ఇంకొకసారి కలపండి. ఇంకొక సైడు మనం ఒక బౌల్ తీసుకొని అందులోనే 2 స్పూన్ల వరకు ఉలవపిండి వేసుకోవాలి. కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ ఎటువంటి ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి. అలాగే ఈ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు కలుపుతూ ఉండాలి. ఈ మిశ్రమాన్ని మనం కడాయిలో కొంచెం కొంచెంగా వేసుకుంటూ గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. పిండంతా వేసేసాక మధ్యలో 1-2 సార్లు కలుపుకొని ఒక 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆపేసుకుంటే మనకి ఉలవకట్టు రెడీ అయింది.